హలో హాయ్ అందరికీ. సప్త శనివారాల పూజ 7వ వారం. ఇది 7వ వారం రోజు. నేను ఫస్ట్ వారం నుంచి 7వ వారం వరకు బెల్లపన్నమే పెట్టిన దేవునికి నైవేద్యము. వడ్డీగా 8వ వారం ఒకరోజు ఎక్స్ట్రా చేసిన. ఆ రోజు నేను 7 ప్రసాదాలు పెట్టిన దేవునికి. ఇక మధ్యలో అప్పుడప్పుడు ఏమన్నా ఫ్రూట్స్ ఇట్లా ఉంటే దేవుని దగ్గర పెట్టినట్లు. ఫస్ట్ డే పూజ నుంచి ఈ డే వరకు కొంచెం చేంజ్ అయింది పూజలో. ఫస్ట్ డే పూజ అప్పుడు, ఫస్ట్ సప్త శనివారాల పూజ అప్పుడు ఆ కలశం పైన తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెడతారు కదా, నేను అప్పుడు పెట్టలేను. ఆ కలశం పైన కొబ్బరికాయ పెట్టేసి ఆ జాకెట్ పీస్ పెట్టేసిన. నేను ఆ తమలపాకులకి ఇట్లా ఏం పెట్టలేను నేను. ఇక కొన్ని వీడియోస్ చూసిన యూట్యూబ్లో ఎట్లా చేసే పూజ అని చెప్పి, అప్పుడు వాళ్ళు ఆ కలశం పైన తమలపాకులు పెట్టి ఆ కొబ్బరికాయ పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టారు. నెక్స్ట్ వారం నుంచి ఇక అట్నే కంటిన్యూ చేసిన నేను. ఈ మంత్రాలకి ఇట్లా ఫోన్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిన కొద్దీ మనం చెప్పాలిగా, అట్లా అనుకుంటా ఆ ఫ్లవర్స్ దేవుని దగ్గర పెట్టిన. ఆ నామాలు చదువుకుంటా పసుపు వినాయకుడు చేస్తారు కదా, ఆ ఫ్లవర్స్తో మొత్తం అక్కడ కవర్ అయిపోయింది. ఫస్ట్ డే నుంచి 8వ వారం వరకు ఈ 7 ప్రమిదాలు చేసిన పిండి దీపాలు. ఈ పిండి దీపాలు చేసినాక ఆదివారం రోజు ఈ పీట కదిలిస్తారు కదా, ఆ కదిలించినప్పుడు ఇక దీపాలు అవన్నీ తీసేసి ఆవులకి మేకలకి వేసిండేనా, అవి ఎక్కడ పడేయలేను. ఆ కలశం కింద బియ్యము, మళ్ళీ దేవుని ఫోటో కింద బియ్యం ఉంటాయి కదా, అవి పౌరాలకి ఒక గిన్నెలో వేసి పెట్టేసిన. ఇక ప్రసాదం ఇట్లా ఏం చేయలే, అవి కొన్ని బియ్యం కదా, వేరే బియ్యం తీసుకొని ప్రసాదం చేసి అవి పెట్టిండే ప్రతి వారం. మళ్ళీ అక్షంతలు ఇట్లా కొన్ని మిగులుతాయి కదా, మనం చేసిన అక్షంతలన్నీ దేవునికి ఏమి అన్నీ వేయం కదా, కొన్ని అయినా మిగులుతాయి కదా, ఆ కొన్ని అక్షంతలు ఇట్లా ఆ పౌరాలకి వేసేసిన నేను. ఇట్లా గోవింద నామాలు చదువుకుంటా లాస్ట్ అప్పుడు వీడియో తీసిండే. ఫస్ట్ నుంచి ఏం తీయలేదు, కొంచెం టైం సరిపోలే నాకు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పిన కొద్దీ ఆ ఫోన్లో చూసుకుంటూ ప్రతి వారం అట్లా నేను చేసిన పూజ. పిండి ప్రమిదలు అవి ఇట్లా దాంట్లో నూనె, ఆవ నూనె వేసిన ఆ పెద్ద దీపాలల్లో వీటిలల్లో. ప్రతి వారం ఆ ప్రమిద దాంట్లో ఆవ నూనె వేసి వెలిగించిన. ఆ దేవుని ముంగట పొగ వస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, బాగా అనిపిస్తుంది. ఆ డే మొత్తం మంచి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. పొద్దుగానే ఇల్లంతా ఊక్కొని తుడుచుకొని కడపలు ఇట్లా పూజించుకొని, తులసి చెట్టుకి ఇట్లా పూజించుకొని, ఇక దేవునికి మామూలుగా ఎప్పుడు చేసే పూజ అట్లా చేసినాక ఈ పూజ స్టార్ట్ చేస్తాం ప్రతిసారి, ప్రతి వారము.
ప్రతి వారం ఆ కలశం పైన ఉన్న కొబ్బరికాయ ఇంకో రోజు దేవునికి కొట్టేస్తాను నేను. ప్రతి వారం ఆ కలశం పైన కొబ్బరికాయ చేంజ్ చేస్తూ ఉంటా, వేరేది పెడుతూనే ఉంటాను నేను. అదే పాతది ఏం రిపీట్ చెయ్య. ఒక్కొక్కళ్ళ పిండి ప్రమిదల దాంట్లో గిట్లా 7 వత్తులు పెట్టి ముట్టిస్తారు, కానీ ప్రతి వారము 2 పెట్టిన అన్నిట్లల్లా. ఆ 7 ప్రమిదల్లో 2 పెట్టిన, 7 ఏం పెట్టలేను. ఇక అది మన ఇష్టం, మనీ పెట్టుకోవాలను అని పెట్టుకోవచ్చు. ఏడో వారం గిట్లా నేను బొట్టు అదే పెట్టుకున్న, గోవింద నామాలు. మాకు 7వ వారం రోజు తిరుపతిది సుప్రభాత సేవ కన్ఫర్మ్ అయ్యింది లక్కీగా. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అన్నీ ఒకటే దాంట్లో అప్లోడ్ చేసిన. షార్ట్ వీడియోస్ ఇట్లా ఇలానే కంటిన్యూ చేసేసిన ఆ వీడియోస్ ఇట్లా. వీలైతే ఆ తిరుపతికి వెళ్ళేటప్పుడు సుప్రభాత సేవ మేము ఎట్లా వెళ్ళినామో ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇట్లా చూస్తుంటే ఎంత బాగుంది ఇక దీపాల వెలుగులల్లో దేవుడు, బాగా అనిపిస్తుంది ఆ పొగ. ఆ కలశంలో ఉన్న వాటర్ గిట్లా చెట్లకి పోసేస్తా. ఆ పిండి ప్రమిదాలు, ఆ తమలపాకులు ఇట్లా అవన్నీ మేకలకి, ఆవులకి నెక్స్ట్ డే వేసేస్తా. ఈ వీడియో ఉంటేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో 8వ వారం పూజ వస్తుంది, లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ వీడియో నన్ను వస్తుంది.